ముస్లింలు ఆరాధించే దేవుడు ఎవరు? వాళ్ళు అల్లాహ్‌ను ఆరాధిస్తారు. క్రైస్తవులు వాళ్ళు యేసును ఆరాధిస్తారు. ఓకే కదా. ఇప్పుడు ఈ ముస్లింలకి క్రైస్తవులకి ఒకే దేవుడు ఒకళ్ళే ఉన్నప్పుడు హిందువులకు మాత్రం పడుతున్నారు. ఎందుకున్నారు? ముస్లిమ్స్ యేసుని యాక్సెప్ట్ చేయరు. ముస్లిమ్స్ యేసుని వాళ్ళు నేను అనేది ఒక ముస్లిం మతస్థులు వాళ్ళు అల్లాహ్ని పూజిస్తారు. అవును. క్రైస్తవులు యేసుని పూజిస్తారు. అవును. వీళ్ళకి ఒకళ్ళే దేవుడు, వాళ్ళకి ఒకళ్ళే దేవుడు అని వాళ్ళు అనుకుంటారు. హిందువులు మాత్రమే 33 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఎందుకున్నారు? ఓకే, నేను ఆన్సర్ చెప్తాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వం గురించి, హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు. బట్ నేను చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను. పూర్తి వినండి. దేవుడు అన్నవాడు ఒక్కడే అనేక రూపాలలో విస్తరిస్తూ ఉంటాడు. రాముడైనా కృష్ణుడైనా ఈ దశావతారాలు ఏ అవతారమైనా కూడా ఒకటే. శ్రీ మహావిష్ణు తీసుకుంటున్నాడు దశావతారాలు. శివుడైనా కూడా ఆంజనేయ స్వామి అయినా ఎవరైనా ఒకరే. దేవుడు అన్న వారికి ప్రత్యేకంగా ఒక పేరు ఉండదు. పంచభూతాల్లోనూ దైవం ఉంటుంది. అన్నం పెట్టమంటే మనం భూదేవి అంటాము. చదువుకునే తల్లిని మనం సరస్వతి దేవి అంటాము. ఇలాగ వివిధ రూపాలలో వివిధ అంశాలు పూజించుకున్న వాళ్ళు ఉంటారు. ఓకేనా. వాళ్ళు యేసుని అల్లాను యాక్సెప్ట్ చేయడానికి హిందువులకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ గా హిందువుల వైపు ఉండి నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇంతమంది దేవుళ్ళను ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మేము ఆరాధిస్తున్నాం. సమ్మక్క సారక్క అనుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామ దేవతను పెట్టుకుంటూ మేము పూజలు చేసుకుంటున్నాము. ఇన్ని రకాల దేవుళ్ళని యాక్సెప్ట్ చేసిన మేము యేసుని కానీ అల్లాని కానీ యాక్సెప్ట్ చేయడానికి కూడా మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈయన ఒక్కడే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈయన చెప్పిందే మంచి, ఈయన చెప్పినటువంటి గ్రంథము ప్రపంచంలో ఏ గ్రంథము లేదు అనే ఆ కోణం ఏదైతే ఉందో అది తప్పు. ఇంకొకటి ఏంటంటే, పోనీ ఆయన ఏదైనా నిజంగా మంచి చెప్పిండా, నిజంగా అది మనం ఆచరించదగ్గగా ఉందా అంటే అది దేశ సంస్కృతికి మానవత్వ విలువలకు వ్యతిరేకంగా ఉంది. సమానత్వంగా చూపించే విధంగా లేదు. ఎక్సెప్ట్ నాకు ఖురాన్ గురించి తెలియదు, అల్లా గురించి తెలియదు కాబట్టి బైబిల్ గురించి చెప్తున్నా. మీకేం తెలుసు? మీకేం తెలియదు కదా. మీరు అలా అనుకుంటున్నారు. బైబిల్ గురించి కూడా మీకేం తెలుసు? ఎన్నిసార్లు చదివారంటే 2 సార్లు చదివాను. పుస్తకం బైబిల్ జ్ఞానం అనంతం అంటారంటే చాలా మంది పేరు పొందిన పాస్టర్లు కూడా 100 సార్లు చదివిన కూడా రమ్మని చెప్పండి. అదే చెప్తున్నా. అది ఉండేది 1000 పేజీల పుస్తకము. అది గట్టిగా కూర్చుంటే ఒక 3-4 నెలలు చదవచ్చు. అదంతా కూడా వేస్ట్ ఆఫ్ టాపిక్. నరకడము, చంపడము, హింస, మానవత్వ విలువలకు లేకుండా ప్రేరేపించే బైబిల్ మీద కొత్త నిబంధన గ్రంథం బైబిల్ మొత్తంగా బైబిల్ ఒక 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ గురించి అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సమాజానికి అయితే ప్రస్తుతానికి పనికిరాదు. భగవద్గీత చెప్పాలంటే భగవద్గీతలు అనేది అది నాకైతే తెలియదు. బట్ నేను చదివినంత వరకు అయితే పనికొస్తుంది. బైబిల్ పనికిరాదు. ఖురాన్ చదివారా? ఖురాన్ నేను చదవలేదు. చదవలేదు. ఎందుకని చదవలేదు? ఎందుకు చదవాలంటే అది నా గ్రంథం కాదు. నేను ఆ మతంలో ఉన్నవనైతే కాదు. హిందూ మాత్రం మీ గ్రంథం. హిందూ మతం కాదు. నాది ఫస్ట్ బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు విస్తారంగా జనాలకు తెలియచేయాలి. బైబిల్ ని ఇంకొక వర్షన్ పాస్టర్లు చెప్పలేదు. పరోక్షంగా క్రిస్టియానిటీనే ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎవరు క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని హిందువులకు మద్దతుగా ఉండి యేసు ప్రభువుని బైబిల్ ని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా సువార్త అనుకోవచ్చు. నేను రాసిన పుస్తకం కూడా బైబిల్లోనే వచ్చినారే. ఇందులో భగవద్గీత ఉన్నది నేను రాయలేదు. మీకు లాస్ట్ పాయింట్ చివరి మాట, ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు మీరు పాస్టర్ని అడగండి, మీకు సరైన సమాధానం అనిపిస్తే మీ చర్చికే వెళ్ళండి అని నేను చెప్పా. మీకు మనసుకు కరెక్ట్ అనిపిస్తే, ఇది నా మనసు కరెక్ట్ అనిపించలేదు, ఈ వచనాలు ఇలా ఉన్నాయి, ఇలా ఉంటున్నాయి, పాస్టర్ మెంటాలిటీ ఇలా ఉంటుంది, పోనీ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మీ చర్చికి వెళ్ళవచ్చు, చర్చికి వెళ్ళండి మీకు కరెక్ట్ అనిపిస్తే. నేను అందుకైనా ఏ మతంలోకి రండి, హిందూ మతంలోకి రండి నేను చెప్పలేదు. కాబట్టి మీరు అలా అనుకుంటే అది ఇంకా నాకు మంచిది. బైబిల్ ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో ఎట్లా తయారైపోయిందంటే సొసైటీ మానవత్వ విలువలు మర్చిపోయి, ఎథికల్ వాల్యూస్ మర్చిపోయి, ఈ రాధా మనోహర్ దాసు ఏంటి ఇంకా మీలాంటి వారు కొంతమంది లాంటి వాళ్ళు వచ్చి మనుషుల మధ్య ఉన్నటువంటి బాండింగ్స్ ఏదైతే మనందరం మనుషులమే, తర్వాతే కులాలు మతాలు అనేవి మర్చిపోయేటట్లు ఇలాంటి వారు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా తప్పు. ఎందుకు తప్పు అవుతుంది? సబ్జెక్ట్ పరంగా నీలో తప్పు ఉంది అనుకుంటే సబ్జెక్ట్ పరంగా బాబు తప్పు నువ్వు ఇలా మార్చుకొని చెప్పొచ్చు. అంతేగాని అసభ్యకరమైనటువంటి పదజాలంతో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు అదే పనిగా పొద్దున్న లేస్తే 24 గంటలు క్రిస్టియానిటీని ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి పాస్టర్ ను దోషం చేయటం, ఆ ముసుగులో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆయన చూసే రాధా మనోహర్ దాస్ చూసే నువ్వు కూడా, అంటే మీరు కూడా ఈజీ మనీ కోసం సంపాదించడం కోసం ఇట్లా క్రిస్టియానిటీని టార్గెట్ చేశారు. మీరు క్రిస్టియానిటీని మాత్రమే టార్గెట్ చేశారు, ముస్లిం అంటే ఖురాన్ ని టార్గెట్ చేయలేదు. మీరే చెప్తున్నారు క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అంటే గొప్ప గొప్ప వాళ్ళ సైతం వాళ్ళు ఆ మతాలను గౌరవిస్తున్నప్పుడు మీరు ఎందుకని అసలు ఏమనుకుంటున్నారు?
మీరు ఎందుకు ఇప్పుడు నాకు గౌరవించట్లేదు? సమాధానం చెప్పడానికి టైం ఇవ్వండి. ఈ మాట్లాడండి. ప్రశ్న ఇచ్చిన మాట్లాడండి. నా మధ్యలో ఇన్వాల్వ్ మాట్లాడండి. ఇప్పుడు అన్నిటికంటే కూడా హ్మ్. ఈ పొద్దున లేచినప్పటి నుంచి మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రోజు కూడా మీరు వెరిఫికేషన్ చేస్తే హ్మ్. ప్రతి గ్రామం కూడా దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మంది పాస్టర్లు హ్మ్. ఒక గ్రూప్ గా ఏర్పడి మా హ్మ్. యేసే దేవుడు, మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు సైతాలు, నిజమైన దేవుడు మా దేవుడు అని చెప్పేసి ఇలాంటి మతాల భారత మధ్య చిచ్చు రాజ్యాంగంలో నన్ను ఆన్సర్ చెప్పించిన తర్వాత మీరు అది చెప్పండి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆన్సర్ కంప్లీట్ హ్మ్. అవ్వలేదు. మీ చెప్పండి. క్వశ్చన్ కంటే చెప్పండి. చెప్పండి. ఓకే 24 గంటలు హ్మ్. మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మీరు పూజించే దేవుళ్ళ విగ్రహాలు మీరు పూజించకూడదు, కాబట్టి ఈ విగ్రహాలు చేయడం తప్పని చెప్పేసి 24 గంటలు దగ్గర దగ్గర పాస్టర్లందరూ ఇదే ప్రచారం చేస్తూ హిందువులలో ఉన్నటువంటి మానవత విలువలు తెంచగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వెళ్తుంది పాస్టర్లు. హ్మ్. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు హ్మ్. అన్నదమ్ములు ఉన్నారు, అన్నా చెల్లెలు ఉన్నారు, చెల్లెలు మతం మారింది, అన్న మతం మారలేదు, హ్మ్. వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తే తినరు, హ్మ్. అన్న ఇంట్లో శుభకార్యాలు ఉంటే వెళ్ళవు. ఇలా హ్మ్. కుటుంబ బంధుత్వాలను విడగొట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, హ్మ్. ఈ దేశ సంస్కృతిని నాశనం చేసే విధంగా మొత్తం ఈ 24 గంటలు ఈ 3 లక్షల మంది పాస్టర్లు అదే ప్రచారం చేస్తున్నారు. హ్మ్. మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి. మాకు దేశంకి 2 ముక్కలు చేయండి అన్న వాళ్ళు లేరా? జాతీయ జెండాను అవమానించిన వాళ్ళు లేరా? భరత మాతను అవమానించిన వాళ్ళు లేరా? మీ ఈ సమాధానం దేశ అయిపోయిందా? చెప్తే కంప్లీట్ అవ్వలేదు. ఆ. ఇలా చేసిన వాళ్ళు లేరా? ఆ. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు సమానత్వం చూపించే విధంగా మేము ఈ గొడవలో చల్లార్చే విధంగా మేము పోరాటాలు చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్. భారత రాజ్యాంగం అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వారి వారి మత ప్రచారం చేసుకోవచ్చు అని హక్కు కల్పించింది. తెలుసా? ఓకే, తెలుసు. నేను చెప్తాను. అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా ఉమ్, మత ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. మీరు ఉమ్, ఎలా అయితే వెళ్ళి మీరు ఉమ్, గ్రామాల్లోకి వెళ్ళి ఉమ్. మీరు నమ్మినటువంటి ఏదైతే హిందూ సిద్ధాంతాలు ఉన్నాయో వాటి గురించి ప్రచారం చేస్తున్నారుగా, ఓకే. ఆ హక్కు ఎవరు ఇచ్చారు? ఉమ్. అంబేద్కర్ మహానుభావుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. నేను చెప్తాను సార్. ఆ, వాళ్ళు ఇప్పుడు మీరు ఆగండి. ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి గ్రామాన మీరు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఉమ్, అక్కడ క్రైస్తవులు వచ్చి మిమ్మల్ని అడ్డగిస్తారు. ఉమ్. ఎట్లా ఉంటది మీకు? నేను చెప్తాను కదా సార్. ఉమ్. ప్రశ్న అయిపోయింది ఆహా, కదా? మీరు ఎట్లా మీరు ఉంటది? అడిగింది నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఉమ్, ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ నేను చాలా ఫేస్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళను ప్రచారం చేసుకోవచ్చు, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను మీకు అంతే చెప్పాను. ఉమ్, మా నాన్న మొగాడు అని చెప్పినా కూడా పెద్ద లేదు, మా నాన్న మించిన మొగాడ లేదు అన్న కాడనే మనకి ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ఉమ్, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎదుటి మతాలను హిందూ దైవ ఆరాధన పద్ధతిని కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్. వాళ్ళు చేసే ప్రచారంలో మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చిన బాధ ఏంటి? ఏంటి మరి ఇప్పుడు ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉంటే హిందూ దేవులను తిడుతూ ఉంటే ఇప్పుడు మా నాన్న తిడితే నాకు కోపం రాదా? ఉమ్, మీ నాన్న మొగోడే కాదు, మా దేవుడు ఒక్కటి దేవుడు, మీ దేవుడు అందరూ రాళ్ళు విగ్రహాలు అవి పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు, అవన్నీ సైతాన్లు, ఉమ్, ఒక్క దేవుడిని మీరు పూజించండి, మీరు ప్రసాదాలు తినద్దు, మీరు బొట్లు పెట్టుకోకూడదు, ఆడపిల్లలు గాజులు పెట్టుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇలా సంస్కృతికి నాశనం చేయడం, ఇవన్నీ మేము చూస్తూ ఊరుకోవాలా? ఉమ్, వాళ్ళు దేశానికి విరోధులుగా మానవత్వ విలువలకు దూరం చేసే విధంగా ఈ మతాలు ప్రచారం చేస్తుంటే, ఈ మతాల ప్రచారం వల్ల ఈ మతం నేర్పించే సిద్ధాంతాలు మనుషులు ఎలా విడగొడతాయని చెప్పేసి చెప్పడం మాది ఎలా అవుతుంది? హిందువుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా, ఈవెన్ సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఉమ్. మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఇప్పుడు మీరు ఫాలో యుద్ధం చేస్తారా? చేయాలంటే నేను చెప్పే వినండి. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవీణ్ కుమార్ అవసరము సమాజానికి లేదు అని చెప్పి హిందువులందరూ నిర్ణయించుకుంటే నాకు ఎవరు రూపాయలు ఇవ్వరు. ఏం అవసరం ఉంది ఇప్పుడు? మీకు ఏం అవసరం ఉంది చెప్తాను, ఒక్క సమాజానికి? నిమిషం ఇప్పుడు ఆగండి. మాత్రం ఏం అవసరం ఉంది? నేను చెప్తున్నా వినండి. ఆ, నా వల్ల ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి. నా వీడియోలు ఒక్కరోజు చూసి క్రైస్తవం నుంచి మానుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్ల కానుకలు దశంభాగాలు ఇవ్వకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా టీమ్ తో పాటు కలిసి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంత వాళ్ళ ఊర్లలో పిలిచి డిబేట్లు, మీటింగ్స్ పెట్టి వాళ్ళు పెడుతున్నారు, మీరే అడుగుతున్నారా? వాళ్ళే పెడుతున్నారేమో. వాళ్ళు మీరే, పెడుతున్నారు. మేము వస్తాము ప్రచారం చేస్తాము, మాకు ఇంత ఖర్చులను మీరు నేను అడుక్కోవట్లేదా? పెట్టినటువంటి నేను ఖర్చుల గురించి ఒక విషయం అనండి. నేను ఒక ఊరికి వెళ్తాం అనుకుంటున్నాను, ఈ ఊర్లో మీటింగ్ పెడదాం అనుకుంటున్నా, నాకు ఇంత ఖర్చు అవుతుంది, నేను యూట్యూబ్ లో అడుగుతా. వాళ్ళు నా మీద నమ్మకం ఉంటే, నేను చేసేది నిజంగా సేవ అనిపిస్తే వాళ్ళు నాకు ఇస్తారు. లేదు ఈ ప్రవీణ్ వల్ల వేస్ట్, ఈ ప్రవీణ్ వెళ్ళి మతాల మధ్య చిచి పెడుతున్నారు అని వద్దనుకుంటే వాళ్ళు ఎవరు ఇవ్వరు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను ఇప్పుడు యుద్ధం చేయాలంటే కత్తులు కావాలి, అన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలి. అట్లా నేను పోరాటం, నేను వెళ్ళి ఆ ఊర్లో మీటింగ్స్ పెడతానంటే నాకు ఖర్చు ఉంటది. నేను ఒక వాడిని ఇప్పుడే నాది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, హిందూ పోరాట యోధుడా మీరు? అనుకోవచ్చు, హిందూ పోరాట యోధునే. నా యొక్క హిందువుల్ని ఈ యొక్క క్రైస్తవుల నుంచి వచ్చిన వాడిని నేను ఈ క్రైస్తవులకి మతంలోనికి వెళ్ళనివ్వకుండా ఆ మతంలో ఉన్నటువంటి మోసాలు తెలియచేసి వాళ్ళను హిందువుల దేశ సంస్కృతిని, దేశభక్తిని పెంపొందించే విధంగా పోరాటం చేయడం. ఇక్కడ దేవుడితో సంబంధం లేదు, మతంతో కులంతో సంబంధం లేదు. ఇక్కడ నేను కులాల మధ్య మతాల మధ్య నేనేం చేయట్లేదు. ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా 24 గంటలు పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారాలు సమాజానికి తెలియజేసి, ఆ ప్రజలకు తెలియజేసి వాళ్ళలో సమానత్వం చూపించే విధంగా మేము చేస్తున్నాము. సాధించేది ఏంటి?
దీనివల్ల నా వల్ల ఎన్నో కుటుంబాలు, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు వయసు చిన్నది, ఈ వయసులో నా మీద 2 కేసులు పడ్డాయి, 3 కేసులు పడ్డాయి. ఒకటి షార్ట్ ఫిల్మ్స్ తీసానని పాస్టర్లకు వ్యతిరేకంగా ఒకటి, తర్వాత ఇక్కడ పీటర్ అని చెప్పేసి ఎవరో పాస్టర్ వేశారు, ఆల్రెడీ అది హీరింగ్ లో జరుగుతుంది, స్టేట్మెంట్ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ వేశారు. ఇంకో కేసు వచ్చేసి రంజిత్ తఫీర్ గారు వేశారు, ఈ దయ్యాలు బదులుకొడుతున్నాం, భూతాలు బదులుకొడతాం అన్న అంశం మీద కూడా పెళ్లిగంచం ముప్పై కూడా కేసు అయింది, ఆ కేసు కొట్టేశారు. ఈ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వయసులో కోర్టుకి వెళ్తున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, విచారణకు హాజరవుతున్నా, కోర్టులో హీరింగ్ డేట్ కోసం వెయిట్ చేసి వెళ్తున్నాను, అడ్వకేట్ అని పెట్టుకుని వెళ్తున్నాను. ఇప్పుడు ఈ నేను చేయడం వల్ల నా జీవితానికి థ్రెట్ ఉంది, రిస్క్ ఉంది. చేయకుండా ఉంటే రిస్క్ ఉండదుగా. నేను చెప్తా వినండి, ఇవన్నీ ఇప్పుడు ఈ క్షణం వదిలేసి నా బీటెక్ మీద నేను ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒకటి ఉంటుంది, నేను ఇంటీరియర్ డిజైన్ గా జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఓన్ గా ఒక ఆఫీస్ పెట్టుకున్నాను, నెలకు 1,00,000-2 లక్షలు సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నాకేమి ఉండవు. ఒక టీమ్ ని మీటింగ్ చేసి, నాకు ఇప్పుడు ఆటో క్యాడ్ డిజైన్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంటీరియర్స్ వర్క్ ఇంత ముందు నేను చేశాను, అవన్నీ ఇప్పుడు నేను చేసుకుంటూ కూడా ఆఫీస్ మెయింటైన్ చేసి నేను డబ్బులు సంపాదించుకోవాలంటే లక్షలు సంపాదించుకోవచ్చు. అది నేను డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో ఈ పోరాటం నేను చేయట్లేదు. ఈ పోరాటం చేస్తున్నానంటే మాకు వచ్చేటువంటి యూట్యూబ్ లో వ్యూవర్షిప్ తక్కువ, మా దగ్గర లక్షల్లో చూసేవాళ్ళు కాదు, 10-20 మంది, మమ్మల్ని ఫాలో అయ్యి కూడా 10,000 మంది 5,000 మంది అంతే. మా మీద అభిమానంతో ఉన్న వాళ్ళు వేషం డొనేషన్ వేసేవాళ్ళు కూడా 1,000 మంది. చెప్పుకుంది మీ పూట గడవట్ల, వాళ్ళు హిందువులు అని చెప్పుకుంటే వాళ్ళ పూట గడవట్ల, పాస్టర్లకి హిందూ దేవుళ్ళని తిట్టకుండా ఉండకుండా వాళ్ళ పూట గడవట్ల. మీ పేరులో కూడా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని పెట్టుకొని మీరు ఛానల్ రన్ చేస్తున్నారు. అవును, మీ పుస్తకాలు కూడా అలాగే రన్ చేస్తున్నారు. అవును. సో ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకుంటేనే నాకు హిందువుల నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అదొక లాజిక్ దొరికింది. ఒక విషయం ఆగండి, ఇప్పుడు శివశక్తి అని పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు, అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా క్రిస్టియన్ పెట్టుకోలేదు కదా, మరి వాళ్ళు ఎలా అంటే మీరేం చెప్తారు? మరి మీరు ఇప్పుడు ఏదైతే అనుసరిస్తున్నారో అది గర్వంగా చెప్పుకోవడానికి ఏమైంది? నేను గర్వంగా ఆమె హిందూ అని చెప్పడానికి చెప్పట్లేదు. మరి మార్చండి, తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అని మార్చండి. ఎలా మార్చిస్తాను? మీరు ఒకప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా. ఓకే, ఒకప్పుడు ఆన్సర్ ఇచ్చాను, మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నాను. నేను హిందూ అని చెప్పుకుంటే నా సర్టిఫికెట్ లో హిందూ ఉంది, నేను ఫస్ట్ నుంచి హిందువునే చెప్పుకుంటాను, ఇప్పటి నుంచి కాదు. నేను పుట్టిందే హిందూలో పుట్టాను, హిందూలోనే పెరిగాను. చర్చికి వెళ్ళినంత మాత్రం నాకు భారత రాజ్యాంగం నన్ను చిన్నప్పటి నుంచి గుర్తించి ఒక హిందువునే గుర్తించింది. ఇప్పటికి ఈ రోజు కూడా నేను హిందూగా ఉన్నాను కాబట్టి నాకు బీటెక్ లో స్కాలర్షిప్ వచ్చింది, నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. హిందూగే, భారత హిందూ గుర్తించింది. కానీ మా ఫ్యామిలీ మొత్తం కూడా హిందూ గుళ్ళు తెలియకుండా, పూజారులు ఇవన్నీ తెలియకుండా మొత్తం క్రైస్తవంలో పెంచిన, క్రైస్తవంలో కుటుంబం పెరిగినవని. ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఏంటంటే, ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ మీకు అర్థం కావట్లా, ఇది హిందువులుగా మార్చడం కాదు. నేను ఇక్కడ చర్చికి వెళ్ళడం చెప్పాను లాస్ట్ మూమెంట్ లో, క్వశ్చన్స్ అంటే ఇది ఏంటంటే, క్రిస్టియన్స్ లో చాలా మంది యంగ్ జనరేషన్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాస్టర్ల మీద డౌట్ ఉంది. వాళ్ళందరికీ పాస్టర్లు చెప్పే వాటి మీద అనుమానాలు ఉన్నాయి. రక్తం గారిస్తే పాపాలు పోయాయని, ఆయన ద్వారా పరలోకమని, చర్చికి వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఇటువంటి చెప్పే వాటన్నిటి మీద దేవుళ్ళు కనిపించారని, దయ్యాల వల్ల కొడుతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ యువత కూరాలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి.